గ్రూప్ 2 సిలబస్లో 3వ చాప్టర్లో మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయండి. వాస్తవంగా ఈ చాప్టర్ని స్థానిక ప్రభుత్వాలు అని పరిగణిస్తారు, కానీ స్పెసిఫిక్గా గ్రూప్ 2 సిలబస్లో మనకి స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏముందో సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ 2 సిలబస్ కాపీని మనం గమనించినట్టయితే దాంట్లో 3వ చాప్టర్లో సమాజ వికాస ప్రయోగం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు, సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు అనే అంశం చెప్పడం జరిగిందండి. అంటే స్పెసిఫిక్గా ఇది గ్రూప్ 2 సిలబస్ అని అభ్యర్థులు గమనించాలి. సమాజ వికాస ప్రయోగం 73, 74 రాజ్యాంగ సవరణలు, వాటి అమలు అని. అయితే వీటి తెలుసుకోవడానికి ముందు కొంత స్థానిక ప్రభుత్వాలని పరిచయం చేసుకొని అసలు భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ ఎలా ప్రారంభమైంది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిలోకి ఒక్కొక్క అంశంగా మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. అసలు కేంద్ర స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళీ స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ అవసరమా అనేది ఒక ప్రశ్న అండి. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మళ్ళీ లోకల్ గవర్నమెంట్స్ ఎందుకు అంటే స్థానిక సమస్యల పరిష్కారం కోసం మనకు స్థానిక ప్రభుత్వాలు అవసరం. అంటే ఏదో ఒక మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఒక హ్యాండ్ బోరు చెడిపోయింది అనుకోండి, వాళ్ళు నరేంద్ర మోడీకి ఫోన్ చేయలేరు దీన్ని రిపేర్ చేయించండి అని. కాబట్టి అంటే ఇక్కడ స్థానిక సమస్య పరిష్కారం కావాలి అంటే స్థానిక ప్రతినిధులు అవసరం, కాబట్టి స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ అవసరం అండి. ఈ స్థానిక ప్రభుత్వాలు అనే భావన ఇది ఆధునిక భావన కాదు, అంటే ఈ మధ్య కాలంలో ఉత్పన్నమైన భావన అయితే కాదు. ఈ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మనకి అనాది కాలం నుంచి భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే చోళ కాలంలోనే మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయండి. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలని అభివృద్ధి చేసిన రాజవంశం ఎవరిది అంటే చోళులు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేసిన రాజవంశం చోళులు. అదేవిధంగా పట్టణ స్థానిక ప్రభుత్వాలని అభివృద్ధి చేసినటువంటి రాజవంశం ఏంటంటే గుప్తుల కాలంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి చెందాయి. అంటే ప్రాచీన కాలం నుంచి చోళుల కాలం నుంచి మనకు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. చోళుల కాలం నాటి ఉత్తరా మేరూరు శాసనం, ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఉత్తరా మేరూరు మనకి స్థానిక ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. అంటే ఆ కాలంలోనే వాళ్ళు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధుల్ని ఎన్నుకునేయడానికి కోసం ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి బ్యాలెట్ బాక్స్ తరహా పద్ధతి అనుసరించేవాళ్ళట. అంటే ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఉత్తరా మేరూరు ఏం చెప్తుంది అంటే వాళ్ళు అప్పటి పీరియడ్లోనే స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం ఒక కుండను ఒక బ్యాలెట్ బాక్స్గా వాడి ఆ కుండలో ఆకు మీద ఏదైనా ఒక గుర్తు పెట్టి ఒక్కొక్క ప్రతినిధికి ఒక గుర్తు. అంటే ఈరోజు కనుక ఈరోజు మన కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉన్నాయి, కానీ స్థానిక ప్రభుత్వాల విషయంలో ఈ రోజుకి మనం బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ వాడుతూ ఉన్నాం. అయితే ఆ ఆకు మీద ఒక అభ్యర్థి గుర్తును పెట్టి వాళ్ళు ఆకును మడత పెట్టేసి కుండలో వేసేసి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు వాళ్ళ ప్రతినిధి అని ఎన్నుకునే విధానాన్ని అనుసరించేవాళ్ళట. దాన్నే మనం ఈరోజు బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో అనుసరిస్తూ ఉన్నాం. అంటే ఇది ఆధునిక భావన కాదు, స్థానిక ప్రభుత్వాలు అనే భావన ఎప్పటి నుంచో ఉంది, చోళ కాలం నుంచే ఉందని మనం గమనించాలి. అయితే చోళ కాలంలో, మౌర్ల కాలంలో, గుప్తుల కాలంలో ఇట్లా భిన్నమైన కాలంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ కొనసాగింది. మధ్యయుగాల కాలంలో ముఖ్యంగా మనకి మొఘల్ పీరియడ్లో స్థానిక ప్రభుత్వాలు కొంత డైల్యూట్ అయిన విషయం మనం గమనించాలి. అంటే మొఘళ్ళ కాలంలో స్థానిక ప్రభుత్వాల వ్యవస్థ కొంత బలహీనపడింది. వాళ్ళు ప్రత్యామ్నాయ వ్యవస్థలు అనుసరించడం వల్ల స్థానిక ప్రభుత్వాలు బలహీనపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ కాలంలో అనండి, లేదా అంతకన్నా ముందున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో కూడా గమనించండి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, బ్రిటిష్ పాలన కాలంలో స్థానిక ప్రభుత్వాలు మళ్ళీ బాగా అభివృద్ధి చెందాయి. అంటే 1687వ సంవత్సరంలోనే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఉంది అప్పుడు, బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది. సో కాబట్టి ఎప్పటి నుంచో మనకి స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి, అనాదిగా కొనసాగుతున్నాయని మనం గమనించాలి. ఇక ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి మనం గమనించినట్టయితే 1870 నుంచి మనకి ఇది ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధిని మనం పరిశీలించవచ్చు. 1870లో మేయో తీర్మానం అనే ఒక తీర్మానం చేయడం జరిగిందండి. ఈ మేయో రెజల్యూషన్ని ఆధునిక కాలంలో తొలి తీర్మానంగా చెప్తాం స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి. ఆ తర్వాత 1882లో మనకి రిప్పన్ తీర్మానం చేయడం జరిగింది, రిప్పన్ రెజల్యూషన్. ఈ రిప్పన్ అంటే ఎవరైనా అంటే లార్డ్ రిప్పన్ అండి. ఇతన్ని
భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ లోకల్ గవర్నమెంట్స్ అని చెప్తారు లార్డ్ రిప్పన్. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకి ఆధారభూతమైన వ్యవస్థను డిజైన్ చేసింది ఎవరు అంటే లార్డ్ రిప్పన్. సో కాబట్టి ఇతన్ని స్థానిక ప్రభుత్వాల పితామహుడు అంటాం. 1870లో మేయర్ తీర్మానం ఉంది. 1882లో మనకి రిప్పన్ రెజల్యూషన్ ఉంది. అదేవిధంగా 1907లో 1907 సంవత్సరంలో స్థానిక ప్రభుత్వాల కోసం ఏం చేస్తే బాగుంటుందన్న విషయం పరిశీలించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాయల్ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేసింది. రాయల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 1909లో మింటో మార్లే చట్టం చేసిందండి. మింటో మార్లే చట్టం. ఈ మింటో మార్లే చట్టం ఏం చెప్పింది అంటే స్థానిక ప్రభుత్వాలకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పిన చట్టం ఏది అంటే మింటో మార్లే చట్టం. అంటే దీంట్లో ఇవన్నీ కూడా గమనించండి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకి సమాజ వికాస ప్రయోగం నుంచే సిలబస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ పాయింట్లన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా ఒక 4-5 నిమిషాల వ్యవహారం. కానీ ఇది జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్స్ ఏమన్నా ఉంటే వాటిలో 1 లేదా 2 మార్కులు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి మనం చర్చిస్తున్నాం. ఇదంతా నేరుగా గ్రూప్ 2 సిలబస్లో అయితే లేదు. ఒక 5 నిమిషాల విషయం మాట్లాడుకొని మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోతాం. 1909లో మింటో మార్లే చట్టం. ఈ మింటో మార్లే చట్టం స్థానిక ప్రభుత్వాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఆ తర్వాత మళ్ళీ మనకి 1919లో మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం. ఈ మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం ఏం చెప్పింది అంటే స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలి. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే జాబితాల గురించి మనం గతంలో ఒకసారి చర్చించాం. అలాగే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అనే అంశాలు ఉండేవి. సో కాబట్టి 1919లో చేసినటువంటి మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ చట్టం స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఏం చెప్పింది అంటే స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏం చెప్తుందంటే స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. 1950లో అమల్లోకి వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 40 ఏం చెప్తుంది అంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. అంటే ఏంటిది అంటే ఇక్కడ మొత్తం ఆదేశ సూత్రాలు అనే వాటిలో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 40 అని మనం ఆదేశ సూత్రాల గురించి చర్చించినప్పుడు మాట్లాడుకున్నాం. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950లో అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి అని తెలియజేయడం జరిగింది. కాబట్టి 1950లో ఆర్టికల్ 40 గురించి కూడా ఇక్కడ మనం ప్రస్తావించడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాల పరిచయం అండి. దీని తర్వాత ఇక్కడ నుంచి మనకి సిలబస్లోకి మనం నేరుగా వెళ్తున్నాం. ఆర్టికల్ 40లో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలనే విషయం ఉందండి. ఆ తర్వాత మనం స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం ఏం చేయాలి అని ఆలోచించి భారత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి కోసం 1952లో ఒక పథకాన్ని స్టార్ట్ చేసిందండి. దాన్నే మనం సిడిపి అన్నాం. 1952లో సిడిపి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సిడిపి అంటే ఏంటి అంటే ఈ సిడిపి అనే పథకాన్నే మనం సమాజ వికాస ప్రయోగం అంటాం. సమాజ వికాస ప్రయోగం. దీన్నే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీన్నే తెలుగులో సమాజ వికాస ప్రయోగం అని లేదా సమాజ విస్తరణ పథకం అని ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. లేదా దీన్నే సమాజ అభివృద్ధి పథకం అని కూడా పిలుస్తారు. సో ప్రధానంగా ఏంటి అంటే 1952లో
స్థానిక ప్రభుత్వాలను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన పథకం ఏది అంటే సమాజ వికాస ప్రయోగం, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు సిడిపి యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాలని సర్వసమగ్రంగా అభివృద్ధి చేయడం. అంటే గ్రామీణ ప్రాంతాలని అన్ని కోణాల్లో డెవలప్ చేయాలి. విద్య, వైద్యం, ఆరోగ్యం, అవస్థాపన, ఇట్లా గ్రామీణ ప్రాంతాలని సర్వసమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే ఇది సమాజ వికాస ప్రయోగం. దీన్నే మనం సిడిపి అన్నాం. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సమాజ వికాస ప్రయోగానికి సంబంధించి మనం ఏంటి, అసలు ఎలా సర్వసమగ్రంగా అభివృద్ధి చేయాలనుకున్నారు, దీనికి సంబంధించినటువంటి ముందు ఏం కసరత్తు జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. యాక్చువల్గా ఈ సిడిపి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఎగ్జామ్లో అడిగితే ఒక్కోసారి మైక్రో డీటెయిల్స్ కూడా అడుగుతున్నాడు. 1952 అక్టోబర్ 2న స్టార్ట్ అయిందండి. 1952 అక్టోబర్ 2న. ఈ సమాజ వికాస ప్రయోగం అనేటువంటి ఈ పథకాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అంటున్నాడు ఎగ్జామ్లో. ఈ సమాజ వికాస ప్రయోగాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అంటే ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘంతో పాటు ఇంకా ఎవరు సూచించారు అంటే కృష్ణమాచారి కమిటీ అనే కమిటీ కూడా సూచించింది. కృష్ణమాచారి కమిటీ కూడా సూచించింది. ప్రణాళికా సంఘం, కృష్ణమాచారి కమిటీ. అంటే ఎగ్జామ్లో సమాజ వికాస ప్రయోగాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అని అన్నప్పుడు ఆప్షన్లో ప్రణాళికా సంఘం ఉంటే ప్రణాళికా సంఘం రాయాలి, కృష్ణమాచారి కమిటీ ఉంటే కృష్ణమాచారి కమిటీ. ఒకవేళ రెండు ఇస్తే ఏ మరియు బి రెండు అని ఇస్తాడు. అది ఈ కృష్ణమాచారి కమిటీకే మరొక పేరు ఏంటి అంటే గ్రో మోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ. అంటే అప్పుడు మనం 1952 అనే సందర్భంలో ఆహార ధాన్యాల కొరత భారతదేశంలో ఉంది కాబట్టి ఆ సందర్భంలో మనం ఫుడ్ గ్రెయిన్స్ని ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతో గ్రో మోర్ ఫుడ్ ఎంక్వైరీ కమిటీ అని కూడా ఈ కమిటీని పిలవడం జరిగిందండి. సో సిడిపి పథకాన్ని ప్రారంభించాలని సూచించింది ఎవరు అని అడుగుతున్నాడు. ఈ చాప్టరు స్థానిక ప్రభుత్వాలకు సంబంధించినటువంటి చాప్టర్లో దాదాపుగా ఒక 12 మార్కులు రావడానికి అవకాశం ఉంది. దీంట్లో అడిగే అంటే మాట్లాడే ప్రతి మాట ప్రశ్న రూపంలో ఇక్కడ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి ఏదో ఒక సందర్భంలో. సో ఈ రెండు ఇక్కడ మనకి సిడిపి అనేటువంటి పథకాన్ని ఏర్పాటు చేయాలని వీళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ పథకాన్ని ప్రారంభించమని ఈ పథకాన్ని ప్రారంభించడానికి సహకరించినటువంటి విదేశీ సంస్థ ఏది అంటున్నాడు. ఈ పథకాన్ని ప్రారంభించడానికి సహకరించిన విదేశీ సంస్థ ఏది అంటే ఫోర్డ్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ఈ పథకాన్ని ప్రారంభించడానికి సహకరించిందండి. ఫోర్డ్ ఫౌండేషన్ విదేశీ సంస్థ ఏదంటే ఫోర్డ్ ఫౌండేషన్ అని గుర్తించాలి. అదేవిధంగా ఈ పథకం అంటే సమాజ వికాస ప్రయోగం లాంటి పథకమే భారతదేశం కన్నా ముందు ఎక్కడ ఉండింది అంటే భారతదేశం కన్నా ముందు అమెరికాలో ఇలాంటి పథకాన్ని ప్రారంభించారండి. అమెరికాలో ఇటావా స్టేట్ అనేటువంటి స్టేట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకాన్ని ఎలా డెవలప్ చేశారు ఏంటి అంటే సమాజ వికాస ప్రయోగం అనేటువంటి పథకాన్ని ఒక బృహత్తర పథకంగా తీసుకున్నాడండి. జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడంటే ఇది ఒక నిశ్శబ్ద విప్లవం అన్నాడు ఈ పథకాన్ని గురించి చెప్తూ. ఈ పథకాన్ని భారతదేశంలో మొదట 55 బ్లాక్స్లో ప్రారంభించారండి. బ్లాక్ అంటే ఏంటి అంటే ఒక భూభాగం. 55 బ్లాకుల్లో ప్రారంభించారు. ఒక్కొక్క బ్లాకులో ఎంతమంది జనాభా ఉన్నారు ఒక బ్లాక్లో అంటే ఒక్కొక్క బ్లాక్లో 60,000 నుంచి 70,000 వరకు పాపులేషన్ ఉందండి. 55 బ్లాకుల్లో ఈ పథకం ప్రారంభించినప్పుడు 1952 అక్టోబర్ 2న ప్రారంభించాం. ఈ పథకం ప్రారంభంలో భాగంగా ఒక్కొక్క బ్లాక్లో మనకి 60,000 నుంచి 70,000 జనాభా ఉంది. ఒక్కొక్క బ్లాక్లో దాదాపుగా 100 విలేజెస్ని కవర్ చేశారండి. 100 గ్రామాలని కవర్ చేశారు. అంటే ఏంటి ఈ పథకం అంటే ఒక బ్లాక్ని తీసుకొని ఆ బ్లాక్లో ఉన్నటువంటి 60,000 నుంచి 70,000 మంది జనాభాకి విద్య, వైద్యం, ఆరోగ్యం, అవస్థాపన అన్నీ సమకూర్చాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం.